హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రిటైర్డ్ ఉద్యోగులకు ఖజానా శాఖ ముఖ్య సమాచారం విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే మహారాష్ట్రలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పదవీ విరమణ చేసినటువంటి పెన్షనర్లకు సంబంధించి ఒక అత్యంత కీలకమైన, అదే సమయంలో విచారకరమైన అప్డేట్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. సాధారణంగా ప్రభుత్వ యంత్రాంగంలోని ప్రతి రూపాయి లావాదేవీకి గుండెకాయ వంటిది ఏంటంటే జిల్లా ఖజానా శాఖ కార్యాలయము, డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీస్. అయితే దురదృష్టవశాత్తు ప్రస్తుతం ఈ జిల్లా ఖజానా శాఖ కార్యాలయంపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ పూర్తిగా కరువైందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఒకప్పుడు క్రమశిక్షణకు, పారదర్శకతకు మారుపేరుగా ఉండాల్సినటువంటి ఈ కార్యాలయాలు ఇప్పుడు కొందరు అవినీతి సిబ్బంది పుణ్యమా అని అక్రమ వసూళ్లకు అడ్డాగా మారాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్కడ పనిచేస్తున్న కొందరు సిబ్బంది మరియు అధికారులు పైసలిస్తేనే పని, లేదంటే ఫైలు పెండింగ్‌లోనే అనే నినాదంతో ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. మరి అంటే ఒక సామాన్య ఉద్యోగి తన సొంత కష్టార్జితం కోసం లంచాలు ఇచ్చుకోవాల్సిన దౌర్భాగ్య స్థితి నెలకొంది. లంచం ఇవ్వని పక్షంలో ఆయన బిల్లులో ఏదో ఒక చిన్న కొర్రి పెట్టి వాటిని వారాల తరబడి పక్కన పడేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. మరి ప్రభుత్వ వ్యవస్థలో ఒక చిన్న ఉద్యోగి జీతం దగ్గర నుండి వారు తమ పిల్లల ఉన్నత చదువుల కోసం తీసుకున్న బ్యాంకు రుణాలు, ఇంక్రిమెంట్స్, అరియర్స్, సరెండర్ లీవ్స్ మరియు పీఎఫ్ వరకు ప్రతి ఒక్కటి ట్రెజరీ ద్వారానే ఆమోదం పొందాలి. కేవలం ఉద్యోగుల విషయమే కాకుండా ప్రభుత్వం చేపట్టే వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసే కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు కూడా ఇక్కడే క్లియర్ అవ్వాలి. అయితే ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే ప్రతి పనికి ఒక నిర్దేశిత పర్సెంటేజ్ ఇచ్చుకుంటూనే ఫైల్ అనేది ముందుకు కదులుతోంది. ఈ అవినీతి జాలం కేవలం కింది స్థాయి సిబ్బందికి మాత్రమే పరిమితం కాలేదు. జిల్లా ట్రెజరీ అధికారులు, డీటీఓలు మొదలుకొని సబ్ ట్రెజరీ ఆఫీసర్స్, ఎస్టీఓ వరకు అందరిలో కూడా అందరికీ కూడా ఇందులో వాటాలున్నాయనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ కార్యాలయాల్లో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ల నుండి పై అధికారుల వరకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రేటు ఫిక్స్ అయ్యింది అని ప్రచారం జరుగుతోంది. అయితే ఇది నిజంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక గొడ్డలి పెట్టు వంటిది. మరి ఈ ట్రెజరీ కార్యాలయాల్లో జరుగుతున్న లంచాల వ్యవహారాల గురించి తెలిసిన వారు పనులు త్వరగా కావాలని అడిగినంత డబ్బు ఇచ్చి ఫైళ్లను క్లియర్ చేసుకుంటూ ఉండగా, లంచం ఇవ్వడం ఇష్టం లేని వారు లేదా అంత స్తోమత లేని వారు మాత్రం కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలాగా ప్రదక్షిణలు చేస్తున్నారు. మరి ఈ కార్యాలయాల్లో లంచాలు ఇవ్వనిదే చీమ కూడా కదలదు అన్న విషయం జిల్లా ఉన్నతాధికారులకు మరియు కలెక్టర్లకు అయితే తెలిసిందనమాట. మరి వారెందుకో చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా సబ్ ట్రెజరీ, ఎస్టీఓ కార్యాలయాల్లో అవినీతి పరాకాష్ఠకైతే చేరుకుంది. అక్కడ ప్రతి పనికి ఒక రేట్ కార్డు అమల్లో ఉందని సమాచారం. ఉదాహరణకు ఒక ఉద్యోగికి రావాల్సిన ఇంక్రిమెంట్ ఫైల్ ఆమోదం పొందాలంటే ఒక రేటు, పిల్లల చదువుల కోసం బ్యాంకు లోన్ అప్రూవల్ కావాలంటే మరొక రేటు. ఇక కాంట్రాక్టర్ల బిల్లులైతే ఆ బిల్లులు మొత్తంలో కూడా కొంత శాతం ముందుగానే ఇవ్వాలని డీల్ మాట్లాడుకుంటున్నారట. అట్లాంటప్పుడు అడిగినంత ముట్టజెప్పకపోతే సాంకేతిక కారణాలను ఉన్నాయని జెప్పేసి నెపంతో ఫైల్‌లను తిప్పి పంపిస్తున్నారని బాధితులు అయితే ఆవేదన వ్యక్తం జేస్తున్నారు. అయితే మరి ఈ అవినీతి ఎంత దారుణంగా ఉందంటే, ఒక జిల్లా స్థాయి అధికారి కూడా తన కుమారుడిని విదేశాల్లో ఉన్నత చదువులు చదివించేందుకు బ్యాంకు రుణం తీసుకోవాలని భావించి, దానికి సంబంధించి ఫైలును ట్రెజరీకి పంపగా అక్కడ ఉన్న అధికారులు ఏకంగా 10% కమిషన్ డిమాండ్‌ను చేసినట్టుగా, 10% కావాలని డిమాండ్ చేసినట్టు ఒక వార్త సంచలనం సృష్టిస్తోంది. సాటి అధికారిని కూడా చూడకుండా అడిగినంత డబ్బిస్తేనే ఆ ఫైల్‌ను క్లియర్ చేశారంటే అక్కడ పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
మరోవైపు వాహనాల అలవెన్సెస్ విషయంలో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి. కొందరు అధికారులు సొంత వాహనాలను వాడుకుంటూనే ప్రభుత్వ వాహనాలు వాడుతున్నట్టు తప్పుడు బిల్లులు అయితే చూపిస్తున్నారు. మరి ఇప్పుడు ఈ యొక్క తప్పుడు బిల్లులను ఆమోదించడానికి ట్రెజరీ సిబ్బంది ప్రతి నెల కూడా 4,000 నుంచి 5,000 వరకు వసూలు చేస్తున్నారట. మరి ఇది ప్రభుత్వ ఖజానాకు నేరుగా గండి కొట్టడమే అవుతుంది. అన్నిటికంటే దారుణమైన విషయం ఏమిటంటే 30-40 ఇ ఇయర్స్ 30-40 సంవత్సరాలు ప్రభుత్వ సేవ చేసి పదవీ విరమణ పొందినటువంటి వృద్ధ పెన్షనర్లను కూడా ఈ అవినీతి తిమింగనాలు వదలటం లేదు. రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన వివిధ రకాల అలవెన్స్‌లు మరియు బెనిఫిట్స్ పొందాలంటే వారి వివరాలను ట్రెజరీ సాఫ్ట్‌వేర్‌లో ఆన్‌లైన్‌లో చేయాల్సి ఉంటుంది. మరి చిన్న పనిని కూడా ట్రెజరీ అధికారులు వేలల్లో డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, డబ్బులు ఇవ్వనిదే ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తి చేయటం లేదని పెన్షనర్లు కన్నీరు మున్నీరవుతున్నారట. జీవిత చరమాంకంలో ఉన్నటువంటి వారిని ఇలా ఇబ్బంది పెట్టడం అత్యంత హేయనీయమైన చర్య. ఈ నేపథ్యంలో జిల్లాలోని ట్రెజరీ మరియు సబ్ ట్రెజరీ కార్యాలయాల్లో వేళ్ళూనుకు వేళ్ళూనుకున్నటువంటి ఈ యొక్క అవినీతి క్యాన్సర్‌ను తక్షణమే అరికట్టాలని రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు సామాన్య ప్రజలు ప్రభుత్వాన్ని, ఏసీబీ అధికారులను అధికారులకైతే డిమాండ్ చేస్తున్నారు. మరి బాధితులపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని, లేకుంటే ప్రభుత్వ వ్యవస్థకే సామాన్యులకు నమ్మకం కలు ఈ విధంగా వ్యవస్థపై నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పేసి కూడా ఉద్యోగ పెన్షనర్స్ కోరుతున్నారు.